ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటున్నాడంటే, యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైందట, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైందట. ఇక్కడ మనం గమనిస్తే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలు మాట్లాడే ఆ జనాలలో నుండి యాకోబు అంటే దేవుని ప్రజలైన వారు బయటికి రాకపోతే, ఐగుప్తుల నుంచి బయటికి రాకపోతే, అన్య జనుల నుండి తమను తాము ప్రత్యేకపరచుకోకపోతే వారు దేవునికి పరిశుద్ధ స్థలముగాను లేక దేవునికి రాజ్యముగాను కావడానికి అవకాశం లేదు. అదే రీతిగా ఈరోజు మనం కూడా దేవునికి అప్పగించుకొని మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని లోకము నుండి పాపము నుండి వెనుదిరగకపోతే, దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ఆయన పేరు పెట్టబడిన ప్రజలంగా మన జీవితంలో సంపూర్ణ అధికారాన్ని ప్రభువుకు ఇవ్వకపోతే మనము పరిశుద్ధ స్థలముగా కానీ ఆయన రాజ్యంగా కానీ కాలేము అని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనము 3వ వచనాన్ని గమనిస్తే, సముద్రము దానిని చూసి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభించారో, మార్గమధ్యంలో వారికి ఎన్ని అవరోధాలు ఆటంకాలు ఎదురైనా వాటన్నింటినీ కూడా దేవుని కృపను బట్టి వారు జయించగలిగారు, అధిగమించారు, ముందుకు రాగలిగారు. వాళ్ళ మార్గంలో సముద్రము పారిపోయింది, యోర్దాను నది వెనుకకు మళ్ళింది, కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రెపిల్లల వలె గంతులు వేశాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయటికి వచ్చే క్రమంలో వాళ్లకు కొన్ని అవరోధాలు, ఆటంకాలు, వ్యతిరేకమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అవేంటంటే సముద్రము, నది, కొండలు, గుట్టలు. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా కొన్ని వ్యతిరేకతలు, ఆటంకాలు, అవరోధాలు మన ముందున్నట్టు మనం చూడగలుగుతాం. అయినప్పటికీ మనల్ని మనము దేవునికి ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు మనల్ని ప్రత్యేకపరుచుకోవాలన్న ఆలోచన మనం చేయగలిగినప్పుడు మన ముందున్నది సముద్రమైనా సరే అది పారిపోతుంది. సముద్రం లాంటి సమస్యలైనా సరే అవి మన ముందు నిలవలేక పారిపోతాయి. నదుల్లాంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులైనా సరే అవి వెనుకకు మళ్ళీపోతాయి. కొండలు, గుట్టల్లాంటి కష్టాలు, నష్టాలు ఏవైనా సరే అవన్నీ కూడా మన ముందుండకుండా తొలగిపోతాయని దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. అదే రీతిగా 5వ వచనం చూస్తే, సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది, యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది, కొండలారా మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా మీరు గొర్రెపిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది అని ప్రశ్నిస్తున్నట్టు మనం చూడగలుగుతాం. మనల్ని వ్యతిరేకించిన పరిస్థితులు, మనకు అడ్డుగా ఉన్న కష్టాలు, మనల్ని ముందుకు సాగకుండా వెనుకకు నెట్టినటువంటి విషయాలు ఏవైనా సరే అవన్నీ కూడా మన ముందు లేకుండా తొలగిపోవడం, పారిపోవడం మనం చూసినప్పుడు మనకు ఒక రకంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా నాకు ఎదురుగా ఉన్న సమస్యలు, కష్టాలు ఏమైపోయాయి, నన్ను అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడినటువంటి ఇబ్బందులు ఏమైపోయాయి, వాటన్నింటిలో నుంచి దేవుడు నన్ను ఎంత ఆశ్చర్యంగా బయటికి తీసుకొచ్చాడు అని మనము సంభ్రమాచర్యాలకు గురి కావడం మన అనుభవంలో ఎరిగిన వారమే. ఇదంతా ఎలా సాధ్యమంటే ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలు బయటికి రావాలి, అన్ని జనుల
మధ్యలో నుండి, అంటే దేవునికి వ్యతిరేకమైన సహవాసంలో నుండి, దేవునికి ఇష్టం లేని స్థలంలో నుంచి ఆయన ప్రజలు బయటికి రావాలి, ఆయన కొరకు ప్రత్యేకపరుచుకోవాలి. అప్పుడు ఆయనకు రాజ్యముగాను, ఆయనకు పరిశుద్ధ స్థలముగాను ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితాల్లో పరిస్థితులు ఏవైనా, కష్ట నష్టాలు ఏవైనా, వాటన్నింటినీ కూడా దేవుడు వైదొలిగేటట్లు చేస్తాడు అని మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా చివరిగా 7-8 వచనాలను గమనిస్తే, భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెగుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. భూమి ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణుకుతుంది. ఆయన బండను నీటి మడుగుగాను, చెగుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. బండ, చెకుముకి రాతి అంటే మనందరికీ తెలుసు. దాంట్లో నుంచి నీళ్లు రావడం అన్నది, అది నీటి ఊటగా, నీటి మడుగుగా మారడం అన్నది అసాధ్యం. ఈరోజు మన పరిచర్యలో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ కొన్ని విషయాలు రాతి బండలాగా, చెకుముకి రాతిలాగా మనకు కనిపిస్తుండవచ్చు. వాటిని బట్టి మనం నిరుత్సాహపడుతూ ఉండవచ్చు కొన్నిసార్లు, వాటిని బట్టి మనం అధైర్యపడుతూ ఉండవచ్చు, వాటిని బట్టి మనం కొన్నిసార్లు కృంగిపోవచ్చు. అయినా మన దేవుడు సమస్త సృష్టిపైన అధికారం గలవాడు. ఏదైతే రాతి బండ ఉందో, రాతి బండ నుండి నీళ్లు తీసుకురావడం కాదు కానీ రాతి బండనే నీటి మడుగుగా చేస్తానని చెప్తున్నాడు. అలాగనే చెకిముకి రాతిలో నుండి నీటిని తీసుకురావడం కాదు కానీ చెకిముకి రాతిని నీటి ఊటలుగా చేస్తానని చెప్తున్నాడు. మనకు అసాధ్యమైన కార్యాలు, మనం సాధించలేమనుకున్న కార్యాలు దేవుడు మన పక్షంగా ఉండి జరిగించడానికి సమర్థుడు ఆయన. అందుకు దేవునికి స్తోత్రం. అయితే మనం చేయాల్సింది, మనము గ్రహించవలసింది ఒకే ఒకటి, ఐగుప్తుల నుంచి బయటికి రావాలి. అన్య భాష మాట్లాడే జనాల నుంచి బయటికి రావాలి. మనం ప్రత్యేకపరచుకోవాలి, ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువు మన లోపల ఆయన కార్యాన్ని జరిగించడానికి మనం ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు మనము అద్భుతాలు చూస్తాము. మనల్ని బలహీనపరుస్తున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల పొందుతాం. ఇక్కడ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడనేది ఒక ఎత్తు అయితే, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేయడానికి సహకరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మరింత ప్రత్యేకమైనదిగా మనం గమనించాలి. దేవుడు ఎలాంటి బలమైన కార్యములు చేయడానికి సమర్థుడైనప్పటికీ కూడా మనము ఆయనకు అవకాశం ఇవ్వకపోతే, మనం ఆయనకు మనలోనికి ఆహ్వానించకపోతే అలాంటి కార్యాలు మన జీవితాల్లో మనం పొందలేం. అందుకే మనల్ని మనం ప్రభువుకు మరొకమారు ప్రతిష్ఠించుకుందాం, అప్పగించుకుందాం. మనల్ని బెదిరిస్తూ, ఆటంకపరుస్తూ, కృంగదీస్తున్న ప్రతి ఆలోచనలో దేవుని ద్వారా విజయాన్ని పొందుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమ కలిగించుకొనుగాక. ఆమేన్.